టీఎస్ లా సెట్ ద్వారా ఎవరైతే 3 year LLB చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ వీక్లో వస్తుందండి మోస్ట్లీ. సో ఈ వీక్లోనే రావచ్చు, లేదంటే ఒక 8 to 10 days లోపే ఎప్పుడైనా వచ్చేస్తుంది. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి. అండ్ కొన్నిసార్లు ఏ రోజు లైక్ ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్ చేస్తారో దానికన్నా 1 day బిఫోర్ మీకు మెసేజ్ వస్తుంది. సో అలా కూడా మనం తెలుసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు లా సీట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ 2 పెట్టేటప్పుడు ఓన్లీ కన్వీనర్ సీట్స్ మాత్రమే కనిపిస్తాయి వెబ్ ఆప్షన్స్లో. అంటే ఏవైతే పేమెంట్ సీట్స్ ఉంటాయి, లైక్ ఎవ్రీ కాలేజ్లో 20% సీట్స్ వచ్చేసి పేమెంట్లో ఉంటాయి. సో ఆఫ్టర్ ఫేజ్ 1 మనకు ఫస్ట్ ఎన్ని కన్వీనర్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని పేమెంట్ సీట్స్ ఉన్నాయో తెలవాలి. అప్పుడు మాత్రమే అసలు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా, లేదంటే డైరెక్ట్ మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళాలా, అవి తెలుసుకోవాలి మెయిన్ పాయింట్. ఇప్పుడు సీట్స్ లేనప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టి కూడా వేస్ట్ కదా. సో ఫస్ట్ లా కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. సెకండ్ సీట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఫేజ్ 1లో 90% ఆఫ్ కన్వీనర్ సీట్స్, అంటే మీ ర్యాంక్ ద్వారా, మీ క్యాస్ట్ ద్వారా మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో అందులో 90 to 95% ఫిల్ అయిపోయినాయి. అంటే జస్ట్ 5 to 10% ఆఫ్ సీట్స్ మాత్రమే ఇప్పుడు మిగిలినాయి. సో అందులో కూడా SC, ST, BC అన్ని క్యాస్ట్ పరంగా, ఉమెన్ రిజర్వేషన్ అన్నీ కలిపి కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ వీడియోలో టోటల్ సీట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫేజ్ 1 తర్వాత ఎన్నైతే సీట్స్ వేకెంట్ ఉన్నాయి, కన్వీనర్, మేనేజ్మెంట్ ఫస్ట్ చెప్తాను. సో టోటల్ మనకు ఫేజ్ 1లో కన్వీనర్ సీట్స్ వచ్చేసి జస్ట్ 224 సీట్స్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఫేజ్ 2కి. మేనేజ్మెంట్ సీట్స్ వచ్చేసి 959 సీట్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ కాకుండా జస్ట్ టీఎస్ లా సెట్ క్వాలిఫై అయ్యి మీరు ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి అందులో జాయిన్ అయిపోవచ్చు. సో టోటల్ సీట్స్ 1183, ఇవి ఓవరాల్ సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి. కానీ అందులో కన్వీనర్ సీట్స్ 224, అంటే వీటికి మాత్రమే మీరు ఎలిజిబుల్ ఫేజ్ 2కి. కానీ పేమెంట్ సీట్స్ అందరు ఎలిజిబుల్, ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు మీరు డైరెక్ట్ ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి మీకు నచ్చిన కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టి నేను ఓన్లీ కన్వీనర్ సీట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే 224 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీ ర్యాంక్ మంచిగా ఉంటే సీట్ వస్తుంది, లేదంటే సీట్ రాదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే కన్వీనర్ సీట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుందాం అనుకున్న వాళ్ళు కన్వీనర్ సీట్స్ ఫేజ్ 2లో పెట్టుకోండి, వస్తే సీట్ వస్తుంది, లేదంటే రాదు. లేదు నాకు కన్వీనర్ వచ్చినా, మేనేజ్మెంట్ సీట్ వచ్చినా నేను మనీ పెట్టుకొనైనా నేను లా చేస్తా, కంపల్సరీ లా చేస్తా అనుకున్న వాళ్ళు కన్వీనర్ పెట్టండి. దాని తర్వాత సీట్స్ రాకపోతే మేనేజ్మెంట్ వెళ్ళొచ్చు. లేదు నాకు సీట్స్ తక్కువ ఉన్నాయి, నేను ఇప్పుడే మేనేజ్మెంట్ వెళ్తా అంటే వెళ్ళొచ్చు అట్లా కూడా. సో మీకు నచ్చిన లా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫేజ్ 2 వరకు సీట్స్ ఉంటాయో ఉండవో తెలియదు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు వేరే వాళ్ళకు. సో అక్కడ ఎక్కువ ఫీజు వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు, స్పెషల్ ఫీజ్ అని. సో మెయిన్లీ మనకి ఏదైతే కోర్స్ ఫీ ఉంటుందో అంతే అడుగుతారు. కాకపోతే కొందరు స్పెషల్ ఫీజ్ అని అట్లా ఒక 10,000, 5,000 ఎక్స్ట్రా అడుగుతారు. సో యాజ్ పర్ రూల్ మనకు కోర్స్ ఫీ ఎంత ఉంటుందో అంతే అడుగుతారు. సో మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు మేనేజ్మెంట్ వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా. సో మెయిన్ పాయింట్ వచ్చేసి లైక్ ఎవరైతే లైక్ కన్వీనర్ సీట్స్ ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఉన్నాయో, అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఏ కాలేజ్లో ఎన్ని ఉన్నాయి అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే సపోజ్ కన్వీనర్లో లేకపోతే మీకు నచ్చిన మంచి ప్రైవేట్ కాలేజ్లో లా చేయొచ్చు. సో మెయిన్గా ఎవరైతే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించిన గ్రూప్ చేశానండి, కాకపోతే దాంట్లో మంచి రెస్పాన్స్ లేదు. ఎవ్వరు పర్సనల్ మెసేజ్ పెట్టడం, వాళ్ళకు సంబంధించిన మెసేజ్ పెట్టి ఆ గ్రూప్ని డిసడ్వాంటేజెస్గా చేసేసారు. లైక్ మెయిన్గా మనకు సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి, ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక కాలేజ్లో 60 సీట్స్ అనుకుంటే 63 మెంబర్స్ని అలాట్ చేశారు. సో అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళని -3, -2 చేస్తారు, అంటే ఎక్కువ అలాట్ చేస్తే మళ్ళీ తీసేస్తారు. సో అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో మెయిన్గా హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో ఒక 5 మెంబర్స్ ఉన్నా, 2 మెంబర్స్ ఉన్నా సరిపోతుంది అనుకుంటే ఆ గ్రూప్ని మిస్లీడ్ చేసేసి రిజర్వేషన్ అని సంథింగ్ ఏవో అన్వాంటెడ్ మెసేజెస్ పెట్టారు. సో నాకు అర్థమైపోయింది మెయిన్గా జెన్యూన్ స్టూడెంట్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అంటే కొందరు ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే చదువుతా అనుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు పూర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కొందరు సెల్ఫ్గా పేరెంట్స్ దగ్గర అంత అమౌంట్ లేదు కానీ లా చేద్దాం అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో చూస్తున్నాం మెయిన్ పాయింట్. సో అక్కడ అర్థమైంది కనీసం 2-3 మెంబర్స్ రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళడానికి కూడా ట్రై చేయలేరు. సో ఓన్లీ ఎవరైతే లైక్ కొందరు నా మెంబర్షిప్ తీసుకున్నారండి, సో వాళ్ళు ఓన్లీ మంచి ర్యాంకర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఫేజ్ 1లో రాలేదు. కాకపోతే ఇప్పుడు ఫేజ్ 2లో జస్ట్ వాళ్ళు కన్వీనర్ సీట్ ద్వారా వెళ్ళాలంటే ఫస్ట్ మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలవాలి. ఆ సీట్స్ కూడా అందరికి తెలిస్తే మళ్ళీ
కాంపిటీషన్ అయిపోతుంది వాళ్ళకు. మేనేజ్మెంట్ సీట్స్ వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు నచ్చిన కాలేజ్కి వెళ్ళి మనీ ఉంటాయి కాబట్టి ఎంతైతే 28,000 20,000 కాలేజ్ బట్టి మీరు పే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మోస్ట్లీ ఎవరైతే కొద్దిగా బార్డర్లో ఉన్న వాళ్ళు, మంచి ర్యాంకర్స్ ఉన్న వాళ్ళు, మీకు కన్వీనర్ సీట్స్ ఎక్కడున్నాయో తెలియాలి. లేదు కన్వీనర్ సీట్స్ ద్వారా కూడా వచ్చేటట్టు లేకపోతే మీరు కూడా మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళొచ్చు. సో నేను సపరేట్ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోలో కన్వీనర్ సీట్స్ 224 ఏవైతే ఉన్నాయో అవి ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ సీట్స్ 959 ఉన్నాయి, అవి ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మీకు కన్వీనర్ సీటు రాదు అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. లేదు నాకు వచ్చేటట్టు ఉంది అనుకుంటేనే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ సీట్స్ లేవు. సో ఓన్లీ హోప్స్ వెబ్ ఆప్షన్స్ మీద పెట్టుకుంటే సీట్ రాదు. లేదు నాకు ఇక సీట్ వచ్చేటట్టు లేదు, నేను మేనేజ్మెంట్ సీట్కి వెళ్తా అంటే హ్యాపీగా మీకు ఏదో ఒక లా కాలేజ్ అయితే పక్కా వస్తుంది. లేదంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు లా అనేది అందరికీ చేసేది కాదు. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ కావచ్చు, పీజీ ఎక్కువ సీట్స్ ఉంటాయి, అది అందరు చేయొచ్చు. కానీ ఇది లా కాబట్టి ఓన్లీ స్పెసిఫైడ్ స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ ఇస్తారు. సో పక్కా లా చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఆ వీడియో చూడండి. సో అది ఓన్లీ ఇట్లా ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం చూసే వాళ్ళ కోసమే చేసా. సో ఎవరైతే మేనేజ్మెంట్ సీట్స్ కోసం ఎట్లా మీరు మనీ కడతారు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సపోజ్ మీకు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయి, కొందరికి ఫేవరెట్ ఉంటాయి, ఈ పెద్దంకంటి కాలేజీలో చేయాలి, లేదంటే కొన్ని ఆదర్శాల ఆ కాలేజీలో చేయాలి, అలా అనుకున్న వాళ్ళు మీరు కూడా వీడియో చూడొచ్చు. సో మెయిన్గా ఎవరైతే మెంబర్షిప్స్ తీసుకున్నారో, లైక్ మీకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మెంబర్షిప్ ఉంటుంది, మెంబర్షిప్ జాయిన్ బటన్ కనిపిస్తుంది. సో ఆ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీరు లైక్ యూట్యూబ్కి 29 రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది. సో మెయిన్గా ఇది అందరికి అఫోర్డబుల్ అయ్యే ప్రైజెస్లో పెట్టాను, స్టూడెంట్సే ఉంటారు కాబట్టి. సో అది తీసుకున్న వాళ్ళకు మీకు సపరేట్ వీడియో చేస్తా. అంటే మనకు కన్వీనర్ సీట్స్ ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయి, పేమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, వెబ్ కౌన్సిలింగ్ ఎట్లా పెట్టాలా, ఎట్లా పెడితే మీకు సీట్ వస్తుంది. సో సపోజ్ మీ ర్యాంక్ పెద్దగా ఉంది, మీకు సీట్ రాదు, సో మీరు పేమెంట్ సీట్కి వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళండి. సో కౌన్సిలింగ్లో మీకు పక్క లా చెయ్యాలనుకున్న వాళ్ళు, మీరు కన్వీనర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, సో మీకు యూజ్ అయ్యేలా వీడియో చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మీకు ఫ్రీ సీట్ వస్తుంది, లేదంటే మొత్తం ఫీజు కట్టాలి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చూసా. మేనేజ్మెంట్ వాళ్ళు సపోజ్ మీకు ఎక్కడెక్కడ మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు తొందరగా ఆ వీడియో తెలుసుకుంటే మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్ తర్వాత వెళ్తా అంటే సీట్స్ ఉంటాయో ఉండవో తెలియవు. సో కొద్దిగా మనీ అఫోర్డబుల్ చేసే వాళ్ళు తొందర వెళ్ళి సీట్స్ తీసుకుంటే మళ్ళీ మీరు 1 lakh పే చేస్తాన్నా ఇవ్వరు. ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది ఎప్పుడైనా పేమెంట్ సీట్లో. కన్వీనర్ సీట్స్ మాత్రమే ర్యాంక్ ప్రకారంగా ఇస్తారు. సో ఇవ్వండి. సో కన్వీనర్ సీట్స్ 224 ఉన్నాయి, పేమెంట్ సీట్స్ 959 ఉన్నాయి, టోటల్ 1183 ఉన్నాయి. ఈ వీక్లో మోస్ట్లీ సెకండ్ ఫేజ్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ కూడా జస్ట్ సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత మీకు జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ క్లిక్ చేస్తే మీరు ఫోన్పే ద్వారా కావచ్చు, దేని ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ మీకు యూట్యూబ్ వాళ్ళకి వెళ్తాయి మనీ, ఆ 29 రూపీస్, అందులోకి వెళ్ళి 18 రూపీస్ 17 రూపీస్ నాకు ఇస్తారు. సో మెయిన్గా యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి. లేదు లా ఇంట్రెస్ట్ లేదు, నేను వేరే వెళ్తా అన్న వాళ్ళు అవసరం లేదు. జస్ట్ పక్కా లా చేద్దాం, మనకు వెబ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు తీసుకోండి, ఫోర్స్ ఏం లేదు. సో మెయిన్గా మనకి డేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు లా కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి. సో మనకు టీఎస్ లా సెట్ వెబ్సైట్లోనే మనకు లైక్ కాలేజ్ రిపోర్ట్ ఉంటుంది, అది మనం ఎంటర్ చేయలేం. ఓన్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, లేదంటే పెద్దంకంటి కాలేజ్ ఉంది. సో వాళ్ళు ఫేజ్ 1లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు కాలేజ్కి, ఎంతమంది టీసీ ఇచ్చారు, లేదంటే జాయిన్ అయ్యారు, ఆ డేటా మనకు అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేయడం వల్ల మనము ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయని. లేదు మనకు ప్రతి కాలేజ్కి ఒక నంబర్ ఉంటుంది, లైక్ హెల్ప్ డెస్క్ నంబర్, ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సో అలా కాల్ చేసి నేను మేనేజ్మెంట్ సీట్ మీ కాలేజీలో వద్దాం అనుకుంటున్నా, ఫీ ఎంత ఉంటుంది, సో అలా నార్మల్గా అడిగి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కన్వీనర్లో, అలా అన్ని కాలేజ్కి మీకు నచ్చిన కాలేజ్కి అడగచ్చు. సో సపోజ్ మేనేజ్మెంట్ సీట్ కావాలి, ఎంత ఫీజు ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అట్లా అడగచ్చు. సో అలా తెలుసుకునే వాళ్ళు అలా తెలుసుకోండి. లేదు నాకు టోటల్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియో చూడొచ్చు. సో 2 మెథడ్స్ చెప్పా, అది 29 రూపీసే కాబట్టి పక్కా చూడాలనుకున్న వాళ్ళు తీసుకోండి. లేదు అనుకుంటే మీరు ప్రతి ప్రైవేట్ కాలేజ్ ఉంటుంది, దాంట్లో మీరు వెబ్సైట్లో నంబర్స్ ఉంటాయి, అట్లా కూడా తెలుసుకోవచ్చు. లేదంటే మీరు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్కి ఎక్కడైనా వెళ్ళి ఎన్ని సీట్స్ ఉన్నాయి నేను డైరెక్ట్ జాయిన్ అవుతా, అలా కూడా వెళ్ళొచ్చు. సో మీ ఇష్టం అండి. సో మెయిన్గా కొందరికి లైక్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి.
సో మెయిన్గా ఇది ఆల్మోస్ట్ అక్యురేట్ డేటా ఉంటుంది, 90% ఇదే డేటా. సో మీకు గవర్నమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు లైక్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అట్లా ఎప్పుడు చెప్పారు. డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా వాళ్ళు సీట్ ఇచ్చేస్తారు. సో సీట్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ సీట్స్ లేకపోతే మళ్ళీ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీకు మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు మేనేజ్మెంట్ వెళ్ళిపోండి, కన్వీనర్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. లేదంటే కన్వీనర్ తర్వాత phase 2 రిజల్ట్స్ తర్వాత సీట్ రాకపోతే అప్పుడు వెళ్ళొచ్చు, కాకపోతే అప్పటికి సీట్స్ ఉంటాయో లేవో తెలియవు. సో ఇవ్వండి, సో తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఇంకా ఏమైనా డౌట్స్ కావచ్చు, ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.